పాఠ్యాంశాలు పాత క్లాసులే ఉంటాయి. దాంతో పాటు మన పిల్లల్ని బలమైన మౌలిక అవగాహనతో ఎదుగుతున్న వాళ్ళు. ఎందుకంటే చిన్నపిల్లలైనా ఫిట్నెస్ కావాలని కొన్ని గేమ్స్ కూడా పెట్టడం జరిగింది లోపల. అందుకని మీ అందరికీ తెలుసు, ముందుకెళ్ళి కూడా నేను మహాత్మా గాంధీ యూనివర్సిటీ 2004లో నేను ఎమ్మెల్యే రెండోసారి గెలవగానే రాజశేఖర రెడ్డి గారితో ఒక బ్రహ్మాండమైన యూనివర్సిటీ మీరు ఎక్కడైనా చూడండి తెలంగాణలో ఉస్మానియా కాకతీయ తర్వాత పెద్ద క్యాంపస్ మంచి క్యాంపస్ ఎక్కడ ఉందంటే ఎంజీ యూనివర్సిటీ అని చెప్పక తప్పదు. అలాంటి యూనివర్సిటీ కట్టించిన, అందులో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టించిన, జేఎన్టీయూ ఎంబీఏ కోర్సెస్ పెట్టించిన, ఇంకా ఎన్నో కోర్సెస్ పెట్టుకుంటూ మొన్న మేడారం క్యాబినెట్ మీటింగ్లో బి ఫార్మసీ, డి ఫార్మసీ, ఎం ఫార్మసీతో పాటు ఎల్ఎల్బి లా కాలేజు, ఎల్ఎల్ఎం కాలేజ్ కూడా మొన్ననే క్యాబినెట్లో అప్రూవ్ చేసుకున్నాం. సమ్మక్క సారక్క సాక్షిగా అది 2026-27 అంటే 4 నెలల్లో అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయి. నేను మినిస్టర్ అయిన తర్వాత దాదాపు 200 కోట్ల బిల్డింగ్లు కూడా అక్కడ కట్టడం జరిగింది. ఇక్కడ యంగ్ ఇండియా స్కూల్ దాదాపు 175 కోట్లతోని ఇలా మల్లు బట్టి విక్రమార్క మన బిల్డింగే ఫాస్ట్గా నడుస్తుంది. దానికి ప్రతి వారం కూడా కలెక్టర్ గారికి చెప్పిన, ప్రతి వారం మానిటరింగ్ చేసి 2500 మంది పిల్లల్ని, అందులో ఓసీలు, బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు ఒకటే దగ్గరే ఉండే విధంగా 1000 మంది ఒకటేసారి భోజనం చేసే విధంగా ఈరోజు కుల మతాలకు అతీతంగా చిన్నప్పుడే అవగాహన పెంచాలని 22,000 కోట్లతో ఇవాళ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూలు మనం కడుతున్నామంటే ఇవాళ ఈ ప్రభుత్వం విద్యకి ఎంత ప్రాధాన్యం ఇస్తుందో విద్యాశాఖ మంత్రి అయిన స్వయంగా రేవంత్ రెడ్డి గారే దీని మీద ఎప్పుడు మాట్లాడతారు. అన్న మనం ఎన్ని చేసినా సరే మనం క్వాలిటీ విద్య అందించి ఏదో గురుకులాలు పెట్టాం, 400 మంది పిల్లలకి 20 రూములు ఇచ్చి 10 బాత్రూములు ఇచ్చి పొమ్మంటే ఆ పిల్లలు ఎక్కడ చదువుకోవాలి చెప్పండి? అన్ని వసతులు ఇచ్చి ప్లే గ్రౌండ్ నుండి చదువుకోవాలనే నేను ఏ విధంగా ఈ ప్రకాశం బుట్టుగూడ కోమటిరెడ్డి ప్రతీక్ స్కూలు దాన్ని స్థాపించినో రాష్ట్రం మొత్తం కూడా ముఖ్యమంత్రి గారు పెట్టబోతున్నారు. అందుకని మీ అందరూ కూడా మరొకసారి ఈరోజు టెక్నాలజీకి దూరం కాదు, ప్రాథమిక పాఠశాలలోనే పిల్లలని కంప్యూటర్లు, టెలివిజన్లు, దానికి ల్యాప్టాప్లు దూరంగా ఉంచుతారు. కానీ పిల్లల్ని ఓని మెంటల్గా, మానసికంగా వాళ్ళని ఇట్లా ఏ విధంగా తీసుకురావాలనే ఆలోచనతోనే పరీక్షల ఒత్తిడి ఉండదు. చిన్న వయసులోనే పిల్లలపై గ్రేడ్లు కావాలని తల్లిదండ్రులు కానీ వీళ్ళు కానీ ఎప్పుడు కూడా మనం ఒత్తిడి చేయకుండా మనం అందరం కూడా ముందుకు పోదామని మీ అందరూ కూడా మరొకసారి ఈ కార్యక్రమం ఈ ఇతరుతో ఆగదు. నేను ఎమ్మెల్యేగా, ఎంపీగా, మినిస్టర్గా ఉన్నా లేకున్నా నల్గొండ కాన్స్టిట్యున్సీ నా గుండెకాయతో పాటు నాకు ప్రాణం ఇచ్చిన, ఏమి లేనప్పుడు నన్ను 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి పక్క భువనగిరిలో నిలబడితే అక్కడికి కూడా మీరు వచ్చి గెలిపించి 6 సార్లు గెలిపించి అలా క్యాబినెట్లో నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీనియర్ మినిస్టర్స్గా ఉన్నాం. నేను అడిగితే ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏదైనా శాంక్షన్ చేస్తారు. దాంతోపాటు నేనే ఆలోచించిన మన ఉద్యోగులకు న్యాయం చేయాలి, ఇంకా కేంద్రంకి వెళ్ళి నిధులు తెచ్చుకోవాలి. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చూస్తే పోయిన 10 ఏళ్లలో పెరిగిన భారం. అందుకనే నల్గొండ మున్సిపాలిటీని మున్సిపల్ కార్పొరేషన్గా మీరు ఎవరు అడగకముందే చేసిన నేను. ఎందుకు కార్పొరేషన్ చేసినంటే కేంద్రంకి వెళ్ళి నేరుగా జీతాలు మనం ఫండ్స్ తెచ్చుకోవచ్చు. ఎంపీగా నాకున్న పరిచయాలతో ఒక్కసారి మోడీ గారికి సంబంధిత శాఖ మంత్రిని కలిస్తే వెంటనే 1000 కాదు 2000 కోట్లనే ఇస్తాడు. ఇవాళ గడ్కరీ గారు మొదటిసారి నేను ఆర్ఎండ్బి మినిస్టర్ నేషనల్ హైవే కూడా నా కిందకే వస్తుంది కాబట్టి మొదటిసారి వాడిని కట్టసిగా కలుస్తాను పోతే ఆయనకు శాలువా కప్పి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఇచ్చి నీ బ్లెస్సింగ్ కావాలంటే ఏం కావాలి మొదటి గిఫ్ట్ అని చెప్పి నాకున్న పరిచయంతో అడిగితే నల్గొండకు ఔటర్ రింగ్ రోడ్ కావాలి, ఇక్కడికి వెళ్ళి లారీలు మనం ఏముండే లారీలు పోతే దుమ్ముతో ఉన్నది, దుమ్ముతో పాటు యాక్సిడెంట్లు అవుతున్నాయి. గతంలో రోడ్ వేడింగ్ పేరుతో వీటికాల్ని ఆ ఏరియాల తాత ముత్తాతలకు వస్తే ప్రాపర్టీలు కూలగొట్టే ఎవరికి ఒక పైసా ఇవ్వలేదు. అదే వెయిటింగ్ కంటిన్యూ చేయాలని చెప్పిన ఆయన. నేను ఒప్పుకోలే. గడ్కరీ గారు నాకు అవతలకి వెళ్ళి కొత్త రోడ్డు అని చెప్తే రోడ్డు ఇవ్వడమే కాదు ఇవాళ సగం పనులు పూర్తిగా వచ్చినాయి. 170 కోట్ల రూపాయలు ఇవాళ రైతుల అకౌంట్లో 6 నెలల కిందనే మా అశోక్ రెడ్డి గారు అప్పటి కలెక్టర్ గారు వెంటబడి అకౌంట్లో డబ్బులు వేసినాం. ఇలా ఆ మార్కెట్లో 170 కోట్లు ఇవాళ నడుస్తున్నాయి. 900 కోట్ల దానికి 200 కోట్ల ఆర్ఎన్బి నిధులు పెట్టి మళ్ళీ దుప్పలపల్లి కాడ కలుస్తాడు ఔటర్ రింగ్ రోడ్ చేసిన.
హైదరాబాద్లో రాజశేఖర్ కట్టిన ఔటర్ రింగ్ ఎట్లుందో అదే డిజైన్తో ఔటర్ రింగ్ కూడా కడుతున్నా.